వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఒక వీడియోలో మనం ఇప్పుడు వర్షాలు ఎలా ఉండబోతుంది, అసలు వాతావరణంపై ప్రభావం ఎలా ఉండబోతుంది అని పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే వాతావరణంపై అధికారికంగా వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసేద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రజలకు భారత వాతావరణ శాఖ IMD మరోసారి వర్ష హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని స్పష్టంగా తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు అయితే వీచే అవకాశం ఉన్నందున మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ యొక్క సందర్భంగా సూచించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళాల్సి వస్తే కొన్ని పరిస్థితులు అంటే ఫిషింగ్ బోట్స్ కానివ్వండి, లేకపోతే రైతులు కానివ్వండి, ఏదైనా మరి అత్యవసర పనుల్లో భారీ వర్షాల టైం అప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తే మాత్రం కాస్త జాగ్రత్తలు వహించండి అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మరి చూసుకున్నట్లయితే చురుకైన ఋతుపవనాల కారణంగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయని IMD అయితే ఈ యొక్క సందర్భంగా తెలిపింది. తెలంగాణలో ఉత్తర అయితే మధ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉండగా, ఆంధ్రప్రదేశ్లో చూస్తే కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మరి యొక్క ఎల్నినో ఎఫెక్ట్ వల్ల భూమి చాలా వేడెక్కిపోయిందని, దీంతో వర్షాలు పడకపోయే అవకాశాలు కూడా ఉండొచ్చని అయితే చెప్పారు. కానీ ఇంతలోనే కొన్ని మార్పులు అయితే చేసుకోవడం జరిగింది. ఇది కూడా మళ్ళీ తీవ్రంగా మారే పరిస్థితులు కూడా ఉండొచ్చని కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండడంతో ప్రజలు అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు యథావిధిగా తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా పంటలను రక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు ముందుగానే కోరుతున్నారు. ఇక మెరుపులు పడే సమయంలో చెట్ల కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడకుండా ఉండేందుకు ప్రయత్నించాలని, ఎందుకంటే చాలా వరకు కూడా కొండ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మాత్రం ఖాళీ ప్రదేశాల్లో మాత్రం ఈ యొక్క మెరుపులు అనేది పడతా ఉంటాయి. మరి అలా పడినట్లయితే మాత్రం అక్కడ పరిస్థితి ఆ యొక్క పర్సన్ మీద ఎవరికైతే పడుతుందో తీవ్రంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి చాలా వరకు కూడా చెట్ల కింద ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఆ చెట్ల కింద నిలబడొద్దని కూడా హెచ్చరికలు అయితే జారీ కావడం జరిగింది. ఇక నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా ప్రయాణాలను వాయిదా చేసుకోవడం మంచిదని, ముఖ్యంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో, లేకపోతే గర్భిణీలు కానివ్వండి, లేకపోతే వృద్ధులు కానివ్వండి, వీరు మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోండి. లేదు అనుకుంటే అది అత్యవసర పనులు కాకపోతే ఇంట్లోనే ఉండడం చాలా మంచిది అనే ఉద్దేశంతో ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక వాతావరణ శాఖ ఈ యొక్క సందర్భంగా సూచించిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం అయితే కలుగుతుందండి. ఇందులో భాగంగా అది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. మరి అటువంటి సమయంలో వీలైతే చాలా వరకు కూడా బండ్లని పక్కన ఆపేసి కొద్దిసేపు ఆగిన తర్వాత వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి అంటూ కూడా ఈ యొక్క విషయాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం, లేకపోతే రద్దీ ఎక్కువైపోవడం వల్ల బండ్లు అనేది స్కిడ్ అవ్వడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు వహించండి. ఇక నీటి మునిగే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి అక్కడ ఎంతవరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందో, లేకపోతే బాగానే రోడ్ అంతా క్లియర్గా ఉందా లేదా, వెళ్ళేటప్పుడు స్పీడ్ కూడా వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తలు వహించండి అంటూ ఈ యొక్క అప్డేట్ తీసుకొచ్చారు. ఇక మొత్తంగా చూస్తే ఏపీ మరియు తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా మనము గుర్తుంచుకోవాలి. అందువల్ల ప్రజలు స్థానిక అధికారుల సూచనలు, భారత వాతావరణ శాఖ విడుదల, లేదంటే ఇటువంటి ఇంపార్టెంట్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇలాగ వీడియోస్ ద్వారా మీకు అందజేస్తూ వస్తున్నాం. కాబట్టి అఫీషియల్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కినట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ వరకు రావడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.